మహిమ కలుగును గాక. మనము దేవుని ముందు మన పాపాలు, మన తప్పిదాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? దేవుని ముందు ఒప్పుకోవాలి. మన అతిక్రమాలు, మన పాపాలు ప్రతిదీ కూడా దేవుని ఎదుట లేదా దేవుని ముందు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా అలా ఒప్పుకుంటే కనుక దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది కదండి వాక్యంలో మనం చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడు. మన దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. అయితే మానవులుగా బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కసారి పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. అవన్నీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ మనం ఏం చేయాలి? మన అతిక్రమములు, మన పాపములు, మన పొరపాట్లు ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని ముందు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోనంటే కుదరదు. ఖచ్చితంగా ఒప్పుకుంటే కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే దేవుని మీద ఒప్పుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించి మళ్ళీ పునరుద్ధరిస్తాడు. ఏం చేస్తాడంటే దేవుడు క్షమించి పునరుద్ధరిస్తాడనమాట. తిరిగి ఏ ఆనందాన్ని అయితే కోల్పోయామో ఆ ఆనందాన్ని దేవుడు మళ్ళీ మనకి దయచేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి? మన పాపాన్ని ఒప్పుకోకూడదు. మన అతిక్రమాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు, క్షమించేవాడు. ఏ పాపమైనా సరే దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన కాళ్ళ మీద పడి మనం బ్రతిమాలుకుంటే కనుక ఖచ్చితంగా మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఖచ్చితంగా అవసరం ఉంది. ఒప్పుకోనే అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. ద నీడ్ ఆఫ్ కన్ఫెషన్ అంటారు. అంటే అవసరం ఏంటి? మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఆ అవసరం ఏంటంటే చూడండి, ఎంత అవసరం ఉందో దావీదు భక్తుడు దేవుని యొక్క ఒప్పుకుంటున్నాడు. అతను ఎక్కడ కూడా కప్పుకోలేదు. చూడండి 51వ కీర్తనలో మనం చదివితే కనుక 51వ కీర్తనలో ఎంత అవసరమో ఒప్పుకోవడం అనేది ఎంత అవసరంగా మనకి అనిపిస్తుంది. నేను చదువుతాను. 51వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో కూడా చూస్తే కనుక క్షమించమని అడుగుతున్నాడు. చాలా వద్దులేండి, క్షమించమని అడుగుతున్నాడు దావీదు. మొదటి 3 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బహురూప చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. క్షమాపణ కోరుతా ఉన్నాడు. దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు దావీదు. క్షమించు ప్రభువా, నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఇందాక చెప్పాం కదా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్పంటే, మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే కనుక ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు నీతిమంతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. దావీదు కూడా 51వ కీర్తనలో దావీదు గారు కూడా క్షమాపణ కోరుకుంటారు. ఏమని ప్రభువా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా. ఎందుకు కరుణించమని అంటున్నాడు అంటే, నేను అతిక్రమాలు చేశాను, నేనేం చేశాను? నీకు విరోధంగా నేను పాపం చేశాను. నేను ఒక క్రమమైన పద్ధతిని నేను క్రమంగా నడవలేదు. ముందు నేను కొంచెం అక్రమంగా నడిచాను, నేను అతిక్రమించాను. కాబట్టి నన్ను కరుణించు ప్రభువా, నా అతిక్రమాలు తుడిచివేయి ప్రభువా. చూడండి దేవుడి దగ్గర ఎలా ఒప్పుకుంటున్నాడు? తుడిచివేయి ప్రభువా, నన్ను బాగుగా, పాపం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుము ప్రభువా. కడగమంటున్నాడు. నన్ను పవిత్రపరచు ప్రభువా. చూడండి ఏ విధంగా క్షమాపణ. నన్ను కరుణించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నా అతిక్రమములు తుడిచివేయి ప్రభువా, నన్ను
పవిత్రపరచమని ప్రభుకి ప్రభు ఎదుట ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో చూడండి, 4వ వచనం నుంచి చదువుతున్నాను. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయదు, నేను పవిత్రుడైనట్లు. ఈ విధంగా తను ఒప్పుకుంటాడు. ఏ ఒప్పుకుంటాడంటే, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి, చాలామంది మనుషులు ఎదుట మంచివారుగాను, మనుషులు ఎదుట నీతిమంతులుగాను కనపడాలని చూస్తూ ఉంటారు. కానీ దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే, నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను ప్రభువా, నా పాపాన్ని క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట ఒప్పుకోవడం జరిగింది. 7 నుంచి 15 వచనం చూస్తే ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. చూడండి ఏ విధంగా 7 నుంచి 15 వచనాల్లో ఒప్పుకోలు ప్రార్థన ఏ విధంగా చేస్తా ఉన్నాడంటే, 7వ వచనము, నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వెలిపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించను. నా పాపమునకు విముఖుడుకము, నా దోషములన్నిటి తుడిచివేయము. దేవా, నా యందు సొంత హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఇవన్నీ కూడా ప్రభువు నాకు దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపము చేయడం ద్వారా, అతిక్రమము చేయడం ద్వారా దేవుని ఎదుట పాపం చేయడం ఈ ఆనందాలన్నీ కోల్పోయాడు. ఏమేమి కోల్పోయాడు చూడండి. ఏ ఆనందం కోల్పోయాడని, ఉత్సాహాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, తర్వాత అంతరంగంలో స్థిరమైన మనస్సును కోల్పోయాడు. తర్వాత నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము. అంటే సన్నిధికి కూడా దూరం, సన్నిధికి దూరం అయిపోతారంటే, దేవుని సన్నిధికి దూరం అయిపోతారంటే అర్థం ఏంటి? లోపల అతిక్రమం ఉంది, పాపం ఉంది, అది దేవుని ఎదురు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా అవన్నీ ఏం చేస్తారంటే కప్పుకుంటున్నారు. కప్పుకోవడం వల్ల దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. అందుకే నీ సన్నిధి నుండి నేను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ ఎదురు నుండి తీసివేయకము, తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము దేవా. అంటే నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను ప్రభువా, నీవు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి నుండి నేను తొలగిపోయాను ప్రభువా, నీ ఇచ్చిన రక్షణానందం నాలో లేదు ప్రభువా. ఇవన్నీ నాకు మరలా దయచేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు, నన్ను పవిత్రుడు చేయి, ఈ ఆనందం నేను తిరిగి పొందుకోవాలి ప్రభువా అని దేవుని ఎదుట ఆయన ఒప్పుకొని అడుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి, దేవుని ఎదుట మనం ఒప్పుకోకపోతే సన్నిధి దూరం అయిపోతాం. పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయడానికి ఉండడం, కానీ రక్షణానందాన్ని కోల్పోతాం. ఇతరులకు మనం బోధించడం, ఎవరికి ఏం చెప్పలేము. అపరాధాలు పాపాలు మనలో పెట్టుకుంటే మరి ఎవరికి ఏం చెప్పడానికి సరిపోము. దేవుని సన్నిధిలో కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతాం. అందుకే ఏం చేయాలంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని ఎదుట మనం అంగీకరించాలి. అంగీకరించి మనము పశ్చాత్తాపం పొందినట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, క్షమిస్తాడు. మన దేవుడు క్షమిస్తాడండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతివంతుడు ఆయన. దేవుడు అంత నమ్మదగిన వారు ఇంకెవ్వరు లేరు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఏ మానవుని కూడా నమ్మడానికి లేదు, ఎవరిని కూడా నమ్మడానికి. దేవుడు ఒక్కడేనా? ప్రభు, నేను పాపం చేశాను ప్రభు, నీకు నేను వ్యతిరేకంగా ప్రవర్తించాను, నీ దృష్టి ఎదురు నేను అపరాధం చేశాను, నీ దృష్టి ఎదురు నేను పాపం చేశాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అంటే
నీతిమంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు మనల్ని క్షమించి మనం ఏదైతే కోల్పోయామో అది తిరిగి ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. అంటే మనం ఒప్పుకోవాలా, అగ్రీయింగ్ విత్ గాడ్. దేవుడితో ఒప్పుకుంటే కనుక మనకైతే క్షమాపణ ఉంది. దేవుని ఎదుట ఒప్పుకుంటే కనుక మనకి ఏముందంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని కడుగుతాడు, శుభ్రపరుస్తాడు. దేవుడు శుభ్రపరిచి ఏదైతే కోల్పోయామో, ఏ రక్షణానందాన్ని అయితే కోల్పోయామో, ఏ పరిశుద్ధాత్మ శక్తిని అయితే కోల్పోయామో, ఏ సన్నిధి నుండి మనం దూరం అయిపోయామో తిరిగి వాటన్నిటినీ దేవుడు మనకి ఇవ్వడానికి శక్తివంతుడు. అందుకని ఒప్పుకుందాం, ప్రభా నన్ను క్షమించుకోవా, ప్రభా నన్ను క్షమించుకోవా, ఏదో నేను ఒప్పుకుంటున్నాను, నేను ఏ పాపం చేస్తాను నీకు నాకు తెలుసు, కాబట్టి నీ సన్నిధిలో నేను ఒప్పుకున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి దయచేసి, అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుట మనం అందరం ఒప్పుకోవలసిన వారమే ఉన్నాం.